వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అనమాట. అంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్టులు అండ్ అలాగే మెరిట్ లిస్టులు అండ్ అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టులు అయితే ఇస్తున్నారనమాట. సో ప్రతి జిల్లా నుంచి అయితే విడుదల అయితే ఉన్నాయి. సో ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే స్టాఫ్ నర్సు అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి సైకాలజిస్ట్ అండ్ అలాగే ఫిజియోథెరపిస్ట్ అండ్ అలాగే ఎంఎల్హెచ్పి న్యూట్రిషన్ కౌన్సిలర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఏఎన్ఎం ఈ లిస్టులను కూడా మనకు పీడిఎఫ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకు అబ్జెక్షన్ చేసుకోవడానికి అంటే మీకంటే ముందు ఎవరైనా సరే ఎక్కువ మార్కులని అంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళని ముందు స్థాయిలో అంటే ముందు స్థానంలో పెట్టినా కూడా మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. లేదంటే అంటే ఈ పీడిఎఫ్లో ఉంటుందన్నమాట. మీకు మీ ముందు ఎవరైనా సరే మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లేదంటే మీకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని మీకంటే ముందు స్థానంలో పెడితే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్ ఒకవేళ చేయాలనుకుంటే మనకి 12 తారీఖు నుంచి అండ్ అలాగే 13 తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే మనకి కేవలం 2 డేసే అండి. 2 డేసే మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలని అనుకుంటే. సో కాబట్టి ఖచ్చితంగా సో అబ్జెక్షన్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా సో రేపటి వరకు అంటే 13 తారీఖు వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. సో నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ ఎన్హెచ్ఎం పోస్టులకి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి స్టాఫ్ నర్స్ ఒకటే కాదండి, సో చాలా ఉన్నాయి. సో ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈ విధంగా ఎంఎల్హెచ్పి అండ్ ఏఎన్ఎం ఈ విధంగా విసిసిఎం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క పీడిఎఫ్ అంటే ఈ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా నేరుగా ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీటిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతాయి మీ ఫోన్లోకి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క పేరుని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్లు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ రిమార్క్ రాసి పెట్టింటారు. సో కాబట్టి ఒకవేళ అట్లా రాసి పెట్టుంటే మీరు అబ్జెక్షన్ చేసి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి కేవలం 12 తారీఖు అంటే ఈరోజు అండ్ అలాగే రేపు అనమాట. సో 13 అంటే రేపటి వరకు కేవలం 2 డేస్ మాత్రమే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే రేపు సాయంత్రం వరకే. కాబట్టి నాగర్ కర్నూలు ఎన్హెచ్ఎం ఎవరైతే అంటే అప్లికేషన్ చేసుకున్నారో సో డిఎంహెచ్ఓ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా వెళ్ళి సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ మీరు ఒకసారి అయితే మీరు లిస్టుని చూసుకొని మరొకసారి అయితే వెళ్ళైతే రండి అక్కడికి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. అండ్ ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు రాబోతున్నాయి. 2-3 డేస్లో అన్ని జిల్లాలు కంప్లీట్ అయ్యేటట్టు ఉన్నాయి నాకు తెలిసి. సో కాబట్టి అందరూ కూడా ఏ జిల్లా అయితే రాలేవో వాళ్ళందరూ కూడా ఇంకా అప్రమత్తంగా అయితే ఉండండి. ఇంకే జిల్లా రాలో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆ జిల్లా వాళ్ళది స్పెషల్గా అయితే ఒకసారి ఫోకస్ చేసి వాళ్ళ తీసి పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టులు అయితే వస్తూ ఉన్నాయి. కొంత అయితే అలర్ట్గా అయితే ఉండండి. సో చూడండి, ఈ జిల్లాకు సంబంధించి కేవలం 2 డేస్ మాత్రమే మనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టూ డేస్లో ఎవరు కూడా చూడకపోతే కనీసం అంటే మన వీడియోనే కాకపోయినా వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతే మిస్ అయినట్టే కదా. సో అబ్జెక్షన్ మేము పిలిచాం మీరు రాలేదని చెప్పేసి పక్కకు తీసేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. వచ్చినప్పుడు నేను కూడా తెలియజేస్తాను. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తడగండి, అక్కడ వచ్చి నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే వెళ్తూ సో ఆర్ఆర్బీ పారామెడికల్కి ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్ లేదా నేను కింద మన కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోండి. కేవలం 99 రూపీస్కి అయితే మనం అప్లికేషన్ అయితే చేస్తున్నాము. సో ప్రతి అప్లికేషన్ కూడా టీసీఐఎల్ కూడా చాలామంది అయితే చేయించుకుంటున్నారు అనమాట. సో టీసీఐఎల్ మనకి సో రేపటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి టీసీఐఎల్ కూడా స్టాఫ్ నర్స్ అయితే చేసుకుంటున్నాను, అవి కూడా చేస్తాను. సో వీటితో పాటు ఇంకే ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేయాలన్నా కేవలం 99 రూపీస్కి అయితే మీకు చేసి పెడతాం అనమాట. సో పీడిఎఫ్ వచ్చేసి మీకు వాట్సాప్ లేదా ఈమెయిల్కి అయితే పంపిస్తాము మీ ఇష్ట ప్రకారమే. సో కాబట్టి మన కాంటాక్ట్ అయితే అవ్వండి ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే. ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.